రైతులందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఈరోజు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల మన మంత్రి కోమటిరెడ్డి గారి సొంత గ్రామం దగ్గర సర్వే చేస్తున్నాం. ఈ ఏరియాలో మేము ఇప్పటికీ 4-5 బోర్లు వేపించినాం. అన్ని ఫుల్ సక్సెస్ అయినాయి. అయితే ఇక్కడ ప్రాజెక్ట్ ఉంటుంది, కానీ ప్రాజెక్టుకి ఎగువ భాగాలు ఉన్న ఏరియాలో మేము సర్వే చేయడం జరుగుతుంది. వాళ్ళు చాలా బోర్లు వేసుకున్న ఫెయిల్ అవ్వడం, తర్వాత మా నెంబర్ చూసి వాళ్ళు మాకు కాల్ చేయడం, మేము వచ్చి సక్సెస్ చేయడం, ఇవన్నీ జరిగిపోయినాయి. అందువల్ల వీళ్ళు కూడా మరి ఈ సమయంలోనే వేసుకుంటే బాగుంటుంది. ఈ పత్తి వేసినాం కానీ ఫుల్ వర్షాలు పడడం వలన నష్టం జరిగింది. కాబట్టి మనం బోర్ వేసుకుని సక్సెస్ అయిందనుకోండి, వ్యవసాయం పెట్టినప్పుడు దానివల్ల వర్షం వచ్చినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు కదా అన్న కాన్సెప్ట్ మీద వీళ్ళు బోర్ వేసుకోవాలని మమ్మల్ని ఆహ్వానించారు. మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. GPS కోఆర్డినేట్స్ తీసుకొని మ్యాపింగ్ తయారు చేసిన తర్వాత అక్కడ వాటర్ సోర్స్ ఉన్న ఏరియాని గుర్తించడం కోసం ఈ చెట్లలో తిరుగుతున్నాం. మొత్తం ఎక్కడ ఏముందో తెలియని పరిస్థితి. అందుకని అల్లరి చేసుకుంటూ ఇట్లా మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నా. ఇక్కడ గునుగు పువ్వులు, పత్తి. ఎందుకంటే ఇప్పుడు ఈ అడవిలో తిరుగుతున్నప్పుడు జియాలజిస్ట్ మన ఇంటర్వ్యూ అవుతున్నప్పుడు మాకు 2011లో మమ్మల్ని అడిగిన మొదటి ప్రశ్న, మీరు రోజుకి 5 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది, నడుస్తావా నడవా అని ఫస్ట్ అడిగారు. మనం పుట్టినంత గ్రామాల్లోనే కాబట్టి, పుట్టి పెరిగిన మా జాబ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మొత్తం అడవిలో తిరుగుడు తప్ప ఏం లేదు. ప్రజల కోసం పనిచేస్తారు, ప్రజల భూముల్లో తిరుగుడు. వాళ్ళు కూడా ఇంచు తిరిగిరో లేదో తెలియదు, కానీ సర్వే చేయాలంటే ఖచ్చితంగా ప్రతి అంగుళం తిరగాల్సిందే. తిరిగితేనే అక్కడున్న తేడాలు ఏంటి, అక్కడున్న భూమి లోపల ఏ విధమైన మార్పులకి లోనై ఉంది, అక్కడున్న కంపోజిషన్ ఏంటి, సాయిల్ టైప్ ఏంటి, సాయిల్ చేంజింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా లీనియమెంట్స్ ఏమన్నా అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బోర్వెల్స్ ఉన్న ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా, ఆల్రెడీ ఏమైనా లేకుంటే ఇంతకుముందు ఫెయిల్ అయిన బోర్లు ఉన్నాయా, అక్కడ వెజిటేషన్ ఏమైనా ఎక్కువ ఉందా, అన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలంటే మ్యాప్లో చూసి, మ్యాప్లో రఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ మొత్తం ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మనం వీ షుడ్ డూ ద ఫిజికల్ సర్వే. అంతేగాని జియాలజిస్టులు వస్తారు ఏదో గాలికి పెట్టడం అయితే అసలు కాదు. సో అనుభవం ఉన్న జియాలజిస్టులని పిలిపించుకోండి.